హాయ్, మీ అందరికి బొమ్మడిల్లి సినిమా గుర్తుంది కదా? అందులో మన సిద్ధు హాసినిని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ నాన్నతో ఎంత ఫైట్ చేశాడో కూడా మీకు తెలుసు. ఇక సీన్లోకి వెళ్తే మన సిద్ధుకి మ్యారేజ్ 6 years అయింది. ఇప్పుడు సిద్ధు ఎలా ఉన్నాడంటే కొంచెం జుట్టు పోయి కాస్త ఒళ్ళు కూడా చేశాడు. హాసిని ఏమో కొంచెం పొడిగైంది. మరి వాళ్ళ కాపురం ఎలా ఉందో ఒకసారి చూద్దామా? మొత్తం నువ్వే చేసావు. మొత్తం నువ్వే చేసావు. చాలు హాసిని, ఈ 6 ఏళ్లలో నువ్వు చేసింది నాకు చాలు. నేను కోల్పోయించాలు. వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావు? ఇంకా అర్థం కాలేదా నీకు? 6 ఏళ్ల క్రితం నేను పెళ్లి చేసుకోకముందు ఏముండేదో, ఇప్పుడు ఏం లేదు. అదే నేను కోల్పోయింది. ఫ్రీడమ్, చిన్న చిన్న ఆనందాలు కోల్పోయాను. నువ్వెప్పుడు నీ భర్త నీ మాట వినాలి, నువ్వు చెప్పినట్టు నడుచుకోవాలనుకుంటావు. కానీ నాకేం కావాలో, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను నువ్వు తెలుసుకోవే. సిద్ధు, నేను నీ గురించి 24 గంటలు ఆలోచిస్తాను. ప్రతిసారి వాడు నా మాట వింటున్నాడు లేదని ఆలోచించడం తప్ప ఎప్పుడైనా నా మాట ఒక్కసారి విన్నావే? రోజంతా షాపింగ్ చేసి దాంట్లో సాటిస్ఫాక్షన్ నీకు ఒక్కదానికి తెలిసే. కానీ ఒక జోకర్ గా నువ్వు చెప్పిన దానికి అంత బాగుంది అని చెప్పి దాంట్లో నరకం నాకే తెలుసు. నాతో మాట్లాడితే నాకు తెలిసేది నాకు ఏది ఇష్టమో ఏది కాదో. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ వద్ద బాగా మాట్లాడతావు. నాతో మాట్లాడవే, నా కళ్ళలో చూడు. ఆ మాట నీ ఇంట్లో సిద్ధు ఎప్పుడు చెప్తాను? చెప్తావు, కానీ అలా ఉండవు. ఎందుకని? అంతా నీకు నచ్చినట్టు జరగాలి కదా. నువ్వు వంట చేస్తావు, నువ్వే సూపర్ అనుకుంటావు, నన్ను కూడా అనుకుంటావు. అదే బెస్ట్ వంట అని చెప్పేసి నన్నే కన్విన్స్ చేస్తావు. ఆఫీస్ లో బాక్స్ ఓపెన్ చేయాలంటే భయంగా ఉంది. తప్పుతున్నావే. ఫోన్ చేసి ఇంటికి తొందరగా రా అంటావు, నేను వస్తా. నువ్వు వచ్చేటప్పటికి రిమోట్ పట్టుకొని సీరియల్ చూస్తా ఉంటావు, నన్ను కూడా చూడమంటావు. నాకు అప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఈ సీరియల్ నచ్చలేదు అని చెప్పేసి టీవీ తీసుకుని అట్లా బద్దలు కొట్టాలనిపిస్తుంది. ఏ సిద్ధు రా, కలిసి భోజనం చేద్దాం, నీకు ఇష్టమైన వంట చెప్తావు, లేదు ఆకలిగా వస్తాను. ఏ పప్పు ముద్ద ఇలాగా తినేది, కూర ముద్ద అలాగా తినేది అని చెప్పి నా కంచం వద్దులు నువ్వే లాక్కు గెద్దులా ఖాళీ కంచాన్ని చూస్తుంటే ఏడుపు వస్తుంది, కడుపు కాలిపోతుంది. నీకు తెలియదే, నీతో ఫోన్ లో గంటల సుళ్ళు వాగలేక, నీ బాగుడు వినలేక నరకం చూశాను. నరకం, ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో కూడా తెలియదు. దాంతో ఒకరోజు పని మనిషి మీద చూపించాను, అది మానేసింది, వెళ్ళిపోయింది. అసలు నేను ఎలా ఉంటాను నీకే అర్థం కాకపోతే పని మనిషికి ఏం తెలుస్తుంది? వెళ్ళిపోయింది, పని అమ్మాయి వెళ్ళిపోయింది. ఈ కొంప నాకు కరెక్ట్ కాదని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంట్లో పని కుదిరేటప్పుడు చెప్పాను పని మనిషికి, నెలకు 2000 ఇస్తాను, మంచి అమ్మగారిని చూపిస్తాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఇల్లే ఒక మంచి పని మనిషిని కోల్పోయింది. షీఈస్ గాన్. ఇప్పుడు ఏం చేయాలి? మూసుకొని అంట్లు కడగాలి, బట్టలు ఉతకాలి. కానీ వాడు చెప్తున్నా, ఈను వచ్చేది మీ చుట్టాలు మోపులు ఉతికిన బట్టలు వేసుకుని ఉట్టుకుంటూ వస్తారు. అవన్నీ ఉతకాలంటే నా వల్ల కాదు. ఏంటి సోప్ అయిపోయింది. ఇప్పటిదాకా ఒక పెళ్ళంగా నువ్వు గెలిచా అనుకుంటున్నావు కదా, కానీ 6 ఏళ్ల నుంచి నువ్వు గెలవడానికి నేను మూసుకొని కూర్చున్నానే. ఇలాగే మూసుకొని పోతూ ఉంటే ఏంట్రా నా బతుకని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే డ్రింక్ సోపు, సబీనా పౌడర్ తప్పితే అందులో ఉండదు. అసలే పని మనిషి వెళ్ళిపోయి మనిషికి లేను. ఏదో పని ఏదో నా సాప్.